ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలో గిరిజన రైతాంగానికి చెందిన 4 పంచాయతీల పరిధిలో 2100 ఎకరాలలో సంవత్సరానికి 2 పంటలు పండించుటకు సాగునీటి అభినందనలతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. సాగునీరు ఇచ్చుటగాను జంపరకోట గ్రామం వద్ద పెద్దగడ్డపై అప్పటి ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీ రామారావు 1988లో 2.5 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించి పనులు చేపట్టగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల 2006వ సంవత్సరం వరకు పనులు పూర్తి చేయకపోవడంతో అంచనా వ్యయం పెరిగి సుమారు 17 కోట్లు చేరిందన్నారు. కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2006వ సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రం హైదరాబాదులో ఉత్తరాంధ్రలో పెండింగ్లో ఉన్న చిన్న నీటి పారుదల సాగునీటి వనరులకు నిధులను కోరుతూ జరిగిన నిరాహార దీక్ష సందర్భంగా జంపర్కోట్ రిజర్వాయర్ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చి పూర్తి చేస్తానని వైఎస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నాం. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో పాలనకు వచ్చింది. మరి జల వనరుల మీద గౌరవ ముఖ్యమంత్రి చాలా అనుభవనీయులు. వారు అనేక అంశాల మీద మాట్లాడుతూ సాగునీటి వనరులు పూర్తి చేయడంలో మా ప్రభుత్వం ముందుంటుందని చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా సహాయ సహకారం అందిస్తుందని చెప్తున్నారు. మరి వచ్చే నిధుల్ని అటు అమరావతి అలాగనే పోలవరం తప్ప ఇక్కడ ఉత్తరాంధ్రలో బాగా వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒకటైన పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం గిరిజన గ్రామాలకు ఉపయోగపడే జంపరకోట రిజర్వాయర్ని 1988లో పెట్టారు. ఆ రోజు గౌరవనీయులు కీర్తిశేషులు మరి ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేశారు. 2.5 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో ఈ రోజుకి అది 33 కోట్లు చేరింది. ఇప్పుడు ఈ సుమారు 37 సంవత్సరాలు అవుతుంది ఆ పని పూర్తి కాక. మధ్యలో కొంత పనులు పూర్తయ్యాయి. గట్టంతా పూర్తయిన సమయంలో ఉదయ తుఫాను రావడంతో గట్టు మీద నుంచి వరద పారేయడంతో ఈ గట్టు కొట్టేసింది. ఈ ప్రాజెక్టు తాలూకా విలువ ఏంటంటే 4 పంచాయతీల పరిధిలో 2100 ఎకరాలకు ఖరీఫ్ సీజన్లోనూ రబీ సీజన్లోనూ సంవత్సరానికి 2 పంటలు ఇవ్వడానికి కోసం ఈ ప్రాజెక్టుని డిజైన్ చేశారు. ఆ రకంగా ఎంతో ఉపయోగకరమైన ఈ ప్రాజెక్టు పనులు నత్తనడక నడిపించడంతో పాటు పాలకులకు సిద్ధి లేక ఈరోజు నిర్లక్ష్యానికి వహిస్తూ ఈరోజు పెండింగ్లో ఉన్నాయి.